పేరండి? రమాదేవి. ఎక్కడి నుంచి నెల్లూరు జిల్లా. అయితే మేము ఇక్కడే హాస్టల్ పెట్టున్నాము. మేము ప్రతి గురువారం బాబాకి నెల్లూరు జిల్లా అయినా కానీ వెళ్తూనే ఉంటాను. మా కోడలికి 6 సంవత్సరాలు పిల్లలు లేరు మేడం. లేకపోతే బాబాని అనుకున్నాను. బాబా మళ్ళీ సంవత్సరానికల్లా నా కోడలికి పాపనిచ్చాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కోడలు 5వ నెల గర్భవతి. ఆ నాయన వల్ల మేము క్షేమంగా అన్నిటికీ బాగా నాయన నమ్ముకొని ఆయన ముందు మేము వెనక. నాకేమో మేలే చేస్తున్నాడు, పర్వాలేదు. నాయన నమ్ముకున్న వాళ్ళందరికీ సాయపడి బాగానే చేస్తున్నాడు మేడం. మా కోడలు కొడుకు వెళ్ళారు. నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఆ నాయన ఎప్పుడు దర్శనమిస్తాడో ఏమో తెలియదు. వెళ్ళాలి మేడం. అది మంచిది. నమస్కారం. నా పేరు గణేశం దయాకర్ రెడ్డి. నేను ఇక్కడే సోమాజిగూడలో ఉంటున్నాను. చాలా సంవత్సరాలుగా పంజాగుట్ట సాయిబాబా గుడికి వస్తున్నాను. ఎంతో మహత్యం గలది. సిద్ధి సాయి దర్శనం కూడా చాలాసార్లు చేసుకున్నాను. నాకు ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది సాయిని చూసినప్పుడల్లా. సాయి నా కోరికలు చాలా తీర్చాడు. మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉన్నాడు. ఆయన దర్శనం వల్లనే మాకు ఎన్నో మేలు జరిగినాయి. మా కుటుంబం ఈరోజు ఇంత బాగా చక్కగా ఉందంటే ఈ సాయిబాబానే మాకు, ఆయన అండదండలు ఆశీర్వాదమే మాకు కలుగుతుంది. ఈ పంజాగుట్ట సాయినాథుని దేవాలయము ఎంతో ప్రశస్తమైనది. ఇది ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా వాళ్ళ బాధల్ని అన్నిటిని కూడా బాబా తీరుస్తారనే నా నమ్మకము. ఇది ఎంతో మహత్యమైన గల గుడి. చేసుకుంటామమ్మా. మాకు నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి సాయిబాబా సచ్చరితం ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతున్నానమ్మా. నాకు ఆ దేవుడు ఎప్పుడూ కూడా గుర్తుంటున్నాడో. ఆయన సచ్చరితం చదివిన తర్వాతే నాకు మనశ్శాంతి ఉంది. ఆయన ప్రతిరోజు కూడా నాకు దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కల్లో కానీ అది ప్రతి కార్యక్రమంలో కూడా నాకు అండదండలుగా ఉంటూ నా కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం అయ్యేదానికి ఆ స్వామి ఎంతో కరుణ చూపిస్తున్నాడు. సాయి మహత్యాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నేను ఎప్పుడూ మరువలేను. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? హేమలత. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖైరతాబాద్ నుంచి వస్తాను. ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? నేను 26 ఇయర్స్ నుంచి వస్తాను. మంచి అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ బాబా ఏం కోరుకున్నా కూడా అవుతుంది. నాకు సొంతం పిల్లలు కావాలనుకున్నాను, అయ్యారు. ఇంకొస్తూనే ఉంటాను. వాళ్ళు అందరం బాగుండాలి, హెల్త్ బాగుండాలి అని ఏదనుకున్నా అవుతుంది. బాబా ఆలయానికి ఎప్పటి నుంచి వస్తారమ్మా? అంటే ఆలయానికి నేను 26 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇక్కడ వీలైనప్పుడల్లా వస్తాను. షిరిడి వెళ్ళారా? వెళ్తూనే ఉంటాం, ప్రతి సంవత్సరం వెళ్తాం. ఎలా అనిపిస్తుంది ఆలయానికి వచ్చినప్పుడల్లా? మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది. ప్రశాంతంగా, మనసు అంతా ప్రశాంతంగా ఉండడానికే వస్తా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? చికట్పల్లి నుంచి. అంటే బాబా గురించి చెప్పండి మీ మాటల్లో. ఇది షిరిడి అండి. మా గురువు గారు స్థాపించారు ఈ టెంపుల్. ఇంకా అంత దూరం వెళ్ళవసరం లేదు. షిరిడి సో మెనీ మిరాకల్స్. ఇది అని చెప్పలేను. ఆయన తలుచుకుంటే ఇమోషన్ అయిపోతున్నా. దట్స్ ఇట్. కష్టం అండి. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఆయన చాలా పవర్ఫుల్. దట్స్ ఇట్. అంతే, అదొకటే చెప్పగలను. మన నమ్మకం, మన ఓర్పుతో మనం దండం పెట్టుకుంటే ఏదై అనుకుంటే అది అవుతుంది. పరీక్షలు మామూలే, ఏ దేవుడైనా పెడతాడు. మాకు బాబా ఎవ్రీథింగ్. సో చాలా మంది చెప్తుంటారు కదా బాబా కల్లో కనిపించారు ఇట్లా అని చెప్పేసి. మీకు లైఫ్ ఎప్పుడైనా జరిగిందా? కల్లో కనిపించలేదు, కానీ ఆయన ఎన్నో మిరాకిల్స్. నేను ఇక్కడ రావడమే అట్ ప్రజెంట్ మిరాకిల్. నేను రావడం అనేది ఈ ఏజ్లో. సో ఆయన మహత్యం వల్ల రాగలిగాను. థ్యాంక్స్.